సంకటహర చతుర్థి వ్రత కథ. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను చాలా పేదవాడు. ప్రతిరోజు కష్టాలు, అప్పులు, వ్యాధులు అతని ఇంటిని వదిలి వెళ్ళేవి కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని జీవితం సుఖంగా మారలేదు. ఒకరోజు అతనికి ఒక సాధువు దర్శనమిచ్చాడు. బ్రాహ్మణుడు తన దుఃఖ కథను సాధువుకి చెప్పాడు. అప్పుడు సాధువు ఇలా అన్నాడు: నీవు ప్రతి నెల సంకటహర చతుర్థి నాడు ఉపవాసం ఉంది. చంద్రోదయం తర్వాత శ్రీ గణేశుడి భక్తితో పూజించు. తప్పకుండా నీ కష్టాలు తొలగిపోతాయి. బ్రాహ్మణుడు సాధువు చెప్పిన విధంగా ఆచరించాడు. సంకటహర చతుర్థి రోజున స్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం తర్వాత గణేశుడిని పూజించాడు. మోదకాలు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి ఓం గం గణపతయే నమః మన్భూమి జపించాడు. కొద్ది రోజులలోనే అతని జీవితం మారిపోయింది. అప్పులు తీరిగాయి, ఆరోగ్యం మెరుగైంది. ఇంట్లో శాంతి నెలకొంది. అతను ఎలాంటి సంకటాలు వచ్చినా గణేశుడి కృపతో వాటిని అధిగమించగలిగాడు. సంకటహర చతుర్థి వ్రతం సంకటాలను హరించే పవిత్ర వ్రతంగా ప్రసిద్ధి చెందింది. తిరువత ఫలశ్రుతి. సంకటాలు తొలగిపోతాయి, శాంతి లభిస్తుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. గణేశుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.